హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కేహెచ్సి. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో అడ్వాన్స్డ్ కార్డియోవాస్కులర్ లైఫ్ సపోర్ట్ చూద్దాం. అడ్వాన్స్డ్ కార్డియోవాస్కులర్ లైఫ్ సపోర్ట్ ఇట్స్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ బేసిక్ లైఫ్ సపోర్ట్ అనమాట. బేసిక్ లైఫ్ సపోర్ట్ మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుందంటే లైఫ్ సేవింగ్. బట్ ఏసీఎల్ వచ్చేసరికి ప్రొఫెషనల్ మెడికల్ హెల్ప్, డ్రగ్స్ అండ్ టీమ్ వర్క్. అసలు ఫస్ట్ ఏసీఎల్ఎస్ అంటే ఏంటి? అడ్వాన్స్డ్ కార్డియోవాస్కులర్ లైఫ్ సపోర్ట్. ఇది బేసిక్గా ఒక సెట్ ఆఫ్ క్లినికల్ గైడ్లైన్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో సడన్గా ఎవరికైనా కార్డియాక్ అరెస్ట్, స్ట్రోక్ లేదా లైఫ్ థ్రెటనింగ్ మెడికల్ ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఫాలో అయ్యే ప్రోటోకాల్ ఇది. అసలు మనకి ఎందుకు కావాలంటే ఫస్ట్ బేసిక్ లైఫ్ సపోర్ట్లో మనం జస్ట్ సిపిఆర్ అండ్ ఏఈడి అంటే షాక్ మాత్రమే ఇస్తామన్నమాట. కానీ ఏసీఎల్ఎస్లో బేసిక్ స్టెప్స్తో పాటు ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షన్స్ కూడా ఫాలో అవుతాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మాన్యువల్ డీఫిబ్రిలేషన్. ఇందులో ఈసీజీ రిథమ్ చూసి కరెక్ట్ డోస్ షాక్ ఇవ్వడం. నెక్స్ట్ ఎయిర్వే మేనేజ్మెంట్, ఇంటుబేషన్ చేయడం లేదా అడ్వాన్స్డ్ ఎయిర్వే డివైసెస్ యూజ్ చేయడం. నెక్స్ట్ ఫార్మకాలజీ, ఎమర్జెన్సీ మెడికేషన్స్ లైక్ ఎపినెఫ్రిన్, అమ్యోడెరాన్ అడ్మినిస్టర్ చేయడం. నెక్స్ట్ వన్ ఐడెంటిఫైయింగ్ కాజెస్, హార్ట్ ఎందుకు ఆగిపోయిందనే రీజన్ని ఫైండ్ చేసి దాన్ని ట్రీట్ చేయడం. ఇక్కడ ఏసీఎల్ఎస్లో మెయిన్ మన గోల్ ఏంటంటే రిటర్న్ ఆఫ్ స్పాంటేనియస్ సర్క్యులేషన్, అంటే ఆగిపోయిన హార్ట్ మళ్ళీ నార్మల్గా కొట్టుకునేలా చేయడం అండ్ బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా పేషెంట్ని సేవ్ చేయడమే మన మెయిన్ గోల్ అనమాట. ఈ ఏసీఎల్ఎస్ అనేదాన్ని అసలు ఎవరు పర్ఫామ్ చేస్తారు? ఇది స్పెషలైజ్డ్ ట్రైన్డ్ నర్సెస్, డాక్టర్స్, పారామెడిక్స్ మాత్రమే చేస్తారు. ఎందుకంటే దీనికి హై అండ్ మెడికల్ ఎక్విప్మెంట్, డ్రగ్స్ హ్యాండిల్ చేసే స్కిల్స్ ఉండాలన్నమాట. చార్ట్లో చూస్తే మెయిన్గా ఫస్ట్ వచ్చి ప్రైమరీ సర్వే. ఇది పేషెంట్ కండిషన్ని ఇనీషియల్గా అసెస్ చేయడానికి అనమాట. ఏబిసిడి ఫాలో అవుతాం మనం. ఎయిర్వే ఫస్ట్ వన్, పేషెంట్ గాలి ఎలా పీల్చుకుంటున్నాడు, ఓపెన్గా ఉందా లేదా అని చెక్ చేయడం అనమాట. నెక్స్ట్ వన్ బ్రీతింగ్లో ఆక్సిజన్ అందుతుందా లేదా పేషెంట్కి చూసి ఇన్ కేసు లేకపోతే వెంటిలేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ వన్ సర్క్యులేషన్, చెస్ట్ కంప్రెషన్ స్టార్ట్ చేయాలి ఇన్ కేసు లేకపోతే ఆక్సిజన్ అనేది, బ్రీతింగ్ కూడా, అండ్ డిఫిబ్రిలేటర్ని అటాచ్ చేయాలి. నెక్స్ట్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్, అసలు హార్ట్ ఎందుకు ఆగిపోయింది, రివర్సిబుల్ కాజెస్ ఏముంటాయో వెతికి ట్రీట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి హెడ్స్ అండ్ టీస్, ఇవి రివర్సిబుల్ కాజెస్ అనమాట. వీటిని కరెక్ట్ చేస్తే పేషెంట్ బ్రతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. హెడ్స్ వచ్చేసరికి హైపోవోలీమియా, నెక్స్ట్ హైపాక్సియా, అసిడోసిస్, పొటాషియం ఇంబ్యాలెన్సెస్, హైపోథర్మియా. నెక్స్ట్ టీస్ వచ్చేసరికి టాంపోనెట్, టెన్షన్ నిమోథెరాక్స్, థ్రోంబోసిస్, టాక్సిన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏసీఎల్ఎస్ అల్గోరిథమ్స్, పేషెంట్ రిథమ్ని బట్టి మనం ఫాలో అయ్యే స్టెప్స్. కార్డియాక్ అరెస్ట్లో ఏం చేస్తామంటే సిపిఆర్ చేస్తాం. హార్ట్ రిథమ్ షాకబుల్ అయితే షాక్ ఇవ్వాలి. ఎపినెఫ్రిన్ అండ్ అమ్యోడెరాన్ మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తాం అనమాట కార్డియాక్ అరెస్ట్లో. బ్రాడికార్డియా అంటే హార్ట్ అనేది చాలా స్లోగా కొట్టుకుంటుంది. బ్రాడికార్డియాలో మెయిన్గా ఎట్రోపిన్ అనేది ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వన్ కార్డియాక్ రిథమ్స్, మానిటర్ని చూసి మనం డెసిషన్ అనేది తీసుకోవాలన్నమాట. ఇన్ కేస్ షాకబుల్ ఎక్కడెక్కడ చూస్తామంటే వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ అండ్ పల్స్లెస్ వెంట్రుకులర్ టెకికార్డియా ఉన్నప్పుడు మాత్రమే మనం షాక్ ఇవ్వాలి. నాన్ షాకబుల్ వచ్చేసరికి అసిస్టోల్ ఫ్లాట్ లైన్ ఉంటుందన్నమాట. ఉన్నప్పుడు మనం షాక్ ఇవ్వకూడదు, జస్ట్ సిపిఆర్ కంటిన్యూ చేసి మెడిసిన్స్ ఇవ్వాలి. ఏసీఎల్ఎస్ ప్రోటోకాల్స్ మెయిన్ పాయింట్స్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ హై క్వాలిటీ సిపిఆర్ అనేది మనం కరెక్ట్ డెప్త్ అండ్ స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఎర్లీ డీఫిబ్రిలేషన్, షాకబుల్ రిథమ్ని ఐడెంటిఫై చేసి వెంటనే షాక్ ఇస్తే రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి. పోస్ట్ కార్డియాక్ అరెస్ట్ కేర్, పల్స్ వచ్చిన తర్వాత పేషెంట్ని ఇలా స్టెబిలైజ్ చేయాలంటే కేర్. లాస్ట్ వన్ వచ్చేసరికి మెడికేషన్స్, ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ మెడికేషన్స్ ఏం యూజ్ చేస్తామో చూద్దాం ఇప్పుడు. అపినెఫ్రిన్ 1 mg డోస్ ఇస్తాం, ఎవ్రీ 3 to 5 minutesకి ఇవ్వాలన్నమాట, బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ చేయడానికి. అమ్యోడెరాన్ నెక్స్ట్ వన్, ఇది యాంటీ అరిథమాటిక్ డ్రగ్. ఇన్ కేస్ ఆఫ్ వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్, వెంట్రుకులర్ టెకికార్డియాలో షాక్ తర్వాత యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎట్రోపిన్, హార్ట్ రేట్ని స్లో చేస్తుందన్నమాట. హార్ట్ రేట్ స్లోగా ఉన్నప్పుడు ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తాం మనం ఇన్ కేస్ ఆఫ్ బ్రాడికార్డియాలో. Thank you friends, please do like and subscribe to our channel for more videos. Bye.